30 ఇయర్స్ పృథ్వీ ఎంత చెత్త ఎదవంటే అంత చెత్త ఎదవ. ఇంక చెత్త ఎదవ కంటే ఇంకా చెత్త ఎదవ అని ఇంక చెప్పలేము దాన్ని. ఎందుకంటే వాడి వల్ల సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి రాజకీయం వల్లనే, రాజకీయ నాయకులకు కానీ చెడ్డ పేరే. అంత పరం చెత్తగాడు అంటే పరం చెత్తగాడు. ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మంచి పదవి ఇచ్చారు. టీడీటీలో మంచి పదవి ఇస్తే ఆ పదవిని చేతులారా చెడగొట్టుకొని వాడు వల్లనే ఒక ఆడియో రిలీజ్ చేసి అయింది. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడి వాడు నాశనం చేసుకున్నాడు, వేస్ట్ అయిపోయాడు. వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు వాళ్ళే తప్పు కాబట్టి వాడిని సస్పెండ్ చేశారు, పక్కకు పెట్టారు. వాడు చేసిన తప్పు వాళ్ళే. అయిపోయింది. తర్వాత ఏదైతే జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యాడు. జనసేన పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీకి సపోర్ట్గా ఉండి కార్యకర్తలకు అండగా పార్టీకి సపోర్ట్గా ఉండి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలి. అలా కాకుండా ఏదైనా సరే రచ్చ సృష్టించాలా, వివాదాలు ముందు ఉండాలా అనే విధంగా ముందుకు తయారవుతున్నాడు తప్ప మరొకటి లేదు. ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్లో చూడండి ఒకసారి, ఏదైతే ఆ గేమ్ చేంజర్ ఈవెంట్ ఒక సినిమా ఈవెంట్ లాగా అనేది నాకైతే అనిపించాల. అది రాజకీయ ఈవెంట్ లాగా, రాజకీయ సభలాగా పెట్టారు. ఓకే, పెట్టిన తర్వాత సభ ఏదైతే స్పీచ్ ఇచ్చేటప్పుడు సినిమా గురించి, సినిమా సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయం గురించి, గేమ్ చేంజర్ రాజకీయ ఎలక్షన్స్కి ముందుగానే వచ్చుంటే ఈ 11 సీట్లు కానీ వచ్చేవి కాదని ఆ వార్డ్ తోటి ఏదైతే వైసీపీని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే విధంగా స్పీచ్ ఇచ్చారు. ఒకసారి అది కానీ మీరు వినండి, అది కానీ. అసలు నిజంగా నాకు అనిపించింది, ఇది ఏంట్రా బాబు సినిమా ఈవెంట్కి వచ్చి రామ్ చరణ్ గారిది ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా గొప్ప అదృష్టం. ఎన్ని సినిమాలైనా చేయొచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయొచ్చు, కానీ ఈరోజు ప్రత్యేకం ఏంటంటే పండగ మనకి సంక్రాంతికి ఇంకా 4-5 రోజుల పైనే ఉంది, ఒక 1 వీక్ ఉంది. కానీ మనం ముందు వచ్చాం, సంక్రాంతి ముందు చేసుకుంటున్నాం. ఈ రోజు దేవుడు వచ్చే రోజు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజు. డబ్బా కొట్టుకుంటే తప్పలేదు. చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. ఇది సినిమా ఈవెంట్ కదా, సినిమా గురించి మాట్లాడకుండా మళ్ళీ పొలిటికల్ గురించి మాట్లాడారు. ఇలాంటి ఎదవలను చెప్పుతో కొట్టాలా. మళ్ళీ దీని గురించి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆగ్రహం వచ్చింది, సినిమాని బాయ్కాట్ చేస్తే మళ్ళీ ఏడుపు. మన సినిమాని మనమే చంపుకుంటున్నాము, మన తెలుగు సినిమాని మనమే అల్లాడిస్తున్నామని మరొక ఏడుపు. ఇలా మాట్లాడడం, ఇలాంటి మాట్లాడిన వాళ్ళని చెప్పుతో కొట్టాల్సిన పని లేదా సినిమా పెద్దలకి? సినిమా తీసిన నిర్మాతలు ఆ మాత్రం తెలవదా? ఇంకా ఇందాం. మొన్న ఒక సినిమాలో చెప్పా, ఏమంటే ఏంటంటే అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు, అసలే పవర్లో లేవు మనకు, 11 వచ్చేసిన ఏం చేయాలని. సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నారు, అద్భుతంగా ఉంది. సరే, మా దేవుడు వచ్చే లోపు ముందు ఈ సినిమా గురించి మాట్లాడదాం. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు పక్కా అని చెప్పి ఈ సినిమా మీకు తెలియజేస్తున్నాం. నేషనల్ అవార్డు వస్తుంది ఆయనకి డెఫినెట్ గా. ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ ఇది కానీ ఆయన చూస్తుంటే ఈ టైపు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. ఇక అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా చేశారు. నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో. పాన్ ఇండియా సినిమాలో శంకర్ గారి డైరెక్షన్ లో చేయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అటువంటి శంకర్ గారి డైరెక్షన్ లో నేను ఎస్జే సూర్య పక్కన ఎప్పుడు ఇలాగే వైట్ అండ్ వైట్ వేసుకుని పొలిటికల్ ఇది ఆయన సెటైర్లు వేస్తుంటా నేను. సో చాలా బాగా వచ్చిన సీన్స్. తమిళ్ కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. నాకేంటంటే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని మీలాగే చాలా ఉత్సాహంగా ఉన్నాం. దట్ ఈస్ గేమ్ చేంజర్. ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ మార్చిన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన చంద్రబాబు గారు గేమ్ చేంజర్. అలాగే మన అందరికీ మా ఆర్టిస్టులకు అందరికీ ఇందులో ఎంతమంది ఉన్నారండి. ఎవరి క్యారెక్టర్ గురించి. ఇది సినిమా ఈవెంటా లేకపోతే రాజకీయ ఈవెంటా మీరే ఆలోచించండి ఒకసారి.
ఇప్పుడు సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడాల. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు కదా, పార్టీకి సంబంధించిన సినిమా కాదు కదా, ప్రతి ఒక్కరు చూడాలి కదా. కానీ ఈ సినిమా ఈవెంట్లో ఈ రాజకీయం మాట్లాడే దాన్ని ఏమంటారు మరి? చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. సముద్రకని గారు కానీ, శుభలేఖ సుధాకర్ గారు కానీ, ఎస్జే సూర్య గారు కానీ, మా జయరామ్ గారు కానీ, ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఫ్రేమ్ అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కదా, 0 ఉండేది. చూసారా, 11 కానీ ఉండే కదా అంటే 0 ఉండే అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీడర్, నెంబర్ 1 లీడర్. అట్లా లీడర్ని పట్టుకొని 11 కానీ వచ్చాయి కదన్న. అది సినిమా ఈవెంట్లో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మా సినిమా గురించి మేము ఎక్కువ చెప్పుకుంటే మా హీరోకి దిష్టి తగులుద్ది, మా డిప్యూటీ సీఎంకి దిష్టి తగులుద్ది. కాబట్టి తక్కువగా మాట్లాడతాం, ఎక్కువగా పనిచేద్దాం అనే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున అద్భుతంగా ఇంతమంది వచ్చిన జన సైనికులు తమ్ముళ్ళు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం రాజమహేంద్రవరంలో మా కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు, అలాగే మా హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు, అలాగే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు, ఇంకా ఇతరత్ర జనసేన నాయకులు, వీరందరి మధ్య మేము నిలబడి మాట్లాడటం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. అయిపోయింది ఇది. అప్పుడు ఏం చేశారు, గేమ్ చేంజర్ మూవీని ఏదైతే ఫైర్స్ చేశారు, గేమ్ చేంజర్ సినిమా నాన్నీయకుండా చేశారు, మన తెలుగు సినిమాని మనమే ఇది చేస్తామని రచ్చ రచ్చ చేశారు, అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే లైలా, విశ్వక్సేన్ గారిది లైలా మూవీకి కానీ ఏం మాట్లాడాడు? 11 గొర్రెలు అనే విషయం రావాల్సిన అవసరం ఏముంది? గతంలో గేమ్ చేంజర్ సినిమాని, గేమ్ చేంజర్ ఈవెంట్లో ఇలా మాట్లాడితే ఇలా ఏదైతే వైసీపీ అభిమానులు గేమ్ చేంజర్ సినిమాని హట్ అయిపోయారు, వైసీపీ ఫ్యాన్స్ మొత్తం ఇది చేశారు, దానివల్ల నిర్మాత లాస్ అయిపోయారు, రామ్ చరణ్కి డ్యామేజ్ అయిపోయింది అని ఎన్నెన్నో ఇబ్బందులు కలిగాయి. కొంతమంది అయితే ఏడ్చారు. మరి ఈ మాత్రం బుద్ధి లేదా? మళ్ళీ అదే 11 గురించి, అయ్యే 11 గొర్రెల గురించి మళ్ళీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత చీప్గా కనొస్తాను, మళ్ళీ అవే మాట్లాడడం అంత ఇదిగా ఉండమా? ఈరోజు వైసీపీ సోషల్ మీడియా దెబ్బకి ఏదైతే విశ్వక్సేన్ ముందు వచ్చి సారీ చెప్పాడు. ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా సినిమాని ఏం చేయొద్దు, మా సినిమా నాన్నియండి, ఒక్కడు చేసిన తప్పుకి మిగతా వాళ్ళందరూ బలైపోవాలన్నా మాకు ఎటువంటి సంబంధం లేదని. ఇలాంటి గొర్రెలు, ఇలాంటి ఎదవలు చేసిన పనికి సినీ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినేటట్టుగా ఉంటుంది కదా. మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వైసీపీ పార్టీ సోషల్ మీడియా అంటే మామూలు సోషల్ మీడియా కాదు. ఇప్పుడే కాదు, గతంలో చూడండి చాలా మంది పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన పెద్దోళ్ళే తలొంచారు. అయ్యా మాది క్షమాపణ కూడా, మేము తప్పు చేశామని ఎంతోమంది తప్పుగా మాట్లాడి, నోటి దురుసుగా మాట్లాడి క్షమాపణలు కోరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా అంటే తాచామాషి కాదు, ఉచ్చబోపిస్తుంది వైసీపీ సోషల్ మీడియా అంటే. అలాంటి సోషల్ మీడియాతో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా? ఉండదు కదా. తెలుగు సినిమాని ప్రతి ఒక్కరు గౌరవిస్తాం, అందరు అభిమానులు, అందరు హీరోలను అభిమానించే వాళ్ళం, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం. ఇలాంటి ఎదవల వల్ల విశ్వక్సేన్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కానీ డ్యామేజ్ అవ్వాల్సి వస్తుంది. ఉన్నంత ఉత్తమం లేదని, కానీ నోరు అదుపు తప్పుతోంది చెప్తూ సినిమా ఇలా అంటూ మెసేజ్లు. అది జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి, గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 ఏళ్ళ, ఈ ఒక 80 ఏళ్ళ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్ని అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఇదండి
అనాల్సిన అవసరమా? అది 11 అనే వర్డ్ రావాల్సిన ఆల్రెడీ ఇంతకుముందు అన్నాడు. 11 గాని వచ్చేవి కాదు. ఎలక్షన్స్‌కి ముందు గాని ఈ సినిమా వచ్చుంటే వచ్చేది కాదని ఆ మాటకే కదా వైసీపీ పార్టీ కార్యకర్తల అభిమానులు తిరగబడింది. గేమ్ చేంజర్‌కి డ్యామేజ్ అయ్యే విధంగా చేశారు కదా! మరి బుద్ధున్నోడు మళ్ళీ ఎలా మాట్లాడతాడు? సినిమా ఈవెంట్‌లో రాజకీయాలు మాట్లాడకూడదని అన్నారు. మళ్ళీ ఎందుకు మాట్లాడాడు ఈ ఎదవ? మళ్ళీ ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇదైపోయింది. ఏదైతే ఇస్పెక్ సేన్ వచ్చి సారీ చెప్పాడు. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు, మాకు మా సినిమాని ఇబ్బంది పడ్డద్దు, మేము చాలా కష్టపడ్డామని రిక్వెస్ట్ చేశాడు. దానికి పాపం ఇస్పెక్ సేన్ని ఏమి ఇబ్బంది పెట్టకూడదని అందరు కానీ సైలెంట్. కానీ పృథ్వీ గాడు మళ్ళీ ఏదైతే ఈ 30 years పృథ్వీ ఏదైతే వైసీపీ సోషల్ మీడియా దెబ్బకి ఏదైతే ఫోన్ కాల్స్ చేస్తున్నారో, ట్రోల్స్ చేస్తున్నారో, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, నైట్ 1 కాడ నుంచి 2 గంటలు నైట్ అంతా ఫోన్ కాల్ చేస్తున్నారు, నైట్ అంతా నిద్రపోనీయటం లేదు మమ్మల్ని, ఒకటే ఫోన్ కాల్స్, నన్ను టార్చర్ చేశారని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన నీతి లేని కుక్క ఎలా ఉండాలి? హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకోవాలిగా. హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకోకుండా ఈ ఎదవ ఏం మాట్లాడుతుంటారో ఒకసారి వినండి. మరి వాడికి ఎంత కొవ్వు కాకపోతే, ఎంత కొవ్వు పట్టుకొని ఉన్నాడు కాకపోతే హాస్పిటల్లో ఉండి వైసీపీ కార్యకర్తలను, వైసీపీ అభిమానులు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడుతుండ అంటే వీడికి ఎంత కొవ్వు పట్టుకొని కొట్టుకుంటుండో ఒకసారి వినండి మీరు. కానీ ఇప్పుడు తప్పు చేసిన ఎదవెవడు? సినిమా ఈవెంట్లకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి రాజకీయ నాయకుల మీద ఏదో ఒక పార్టీకి సంబంధించిన కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి అభిమానం, వాళ్ళకి రాసాలు పౌరుషాలు ఉండవా? వైసీపీ పార్టీ కార్యకర్తలకు కానీ వైసీపీ అభిమానులకు కానీ పౌరుషం ఉండదా? కోపం రాదా? నీకంటే బుద్ధి లేదు, నీకంటే విశ్వాసం లేదు, నువ్వు ఒక పనికిరాని ఎదవ కంటే ఎదవ పరం చండాలంగా ఉన్న గాడివి. అలాంటి ఎదవి నన్ను ట్రోల్ చేశారు, మా అమ్మని తిట్టారు, నాకు పదే ఫోన్లు చేస్తున్నారు, మమ్మల్ని నిద్ర పట్టనీయడం లేదు, ఇది చేశారు అది చేశారని ఏడుపుతూ అని హాస్పిటల్లో జాయిన్ అయినాడు. ఎలా ఉండాలా? నీ నోటికి అదుపు లేదా? అదుపు లేకుండా నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడితే వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ కార్యకర్తలు ఏంటో మరొకసారి చూపిస్తారు. ఒకసారి ఏనండి హాస్పిటల్లో ఉండి ఈ ఎదవ ఏం మాట్లాడుతున్నాడు అది కానీ ఏనండి. ఫస్ట్ కాంచి ఏదైతే మనము వీడు చేసిన పరమ చెత్త పని ఏదైతే గేమ్ చేంజర్ కానించి, లైలా మూవీ కానించి ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో నుంచి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి మీరు. కానీ ఇప్పుడు పర్వాలేదండి, పొద్దున్న మీద ఏమైందంటే అంటే మీరు ఏమైందంటే మార్నింగ్ లైలా ఫంక్షన్కి వెళ్ళాము. మేము లైలా ఫంక్షన్కి వెళ్ళి పైకి సుమగారు వేది పైన ఉన్నారు యాంకర్గా. పిలిచినప్పుడు చిరంజీవి గారు వస్తారండి అప్పుడు మాట్లాడతానన్నాను. లేదు ముందు మాట్లాడండి అన్నారు. నేను సినిమా బాగుండాలి, బ్రహ్మాండంగా పైకి రావాలని చెప్పి తర్వాత నేను తప్పులేదు అలా చెప్తే, నాకు మేకల సత్య అనే క్యారెక్టర్ నాది. ఆ క్యారెక్టర్ ప్రకారంగా నేను సినిమాలో నాకు అభిమన్యు సింగ్ లోపల పెట్టినప్పుడు ఒక 100 మేకలు ఎన్నో ఉంటాయి, తర్వాత చూస్తే ఒక 10-11 ఉన్నాయి అన్నట్టు. మా యాక్సిడెంట్లుగా జరిగిందండి అనేసి పుట్టిన వాళ్ళం కాబట్టి కొంచెం సెటైరిజం ఎక్కువ ఉంటుంది అని అన్నాం. దాన్ని తీసుకెళ్ళి ఒక వేదికగా మనం అక్కడ ఉన్నామని అలా మాట్లాడామని చెప్పి అది కరెక్ట్గా నాకు ఏమనిపించిందంటే, నేను అటు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా, ఇటు వచ్చినప్పుడు చంపేస్తామన్నారు. 2020 నుంచి నేను జనసేన సింపథైజర్గా ఉన్నాను. ఎలక్షన్లో చూద్దాం రా అన్నాను. నేను ఒకటే తిరుమల ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి పైకి వెళ్తున్నప్పుడు ఆ ఘాట్ రోడ్లో 4వ మైల్ దగ్గర ఈ దరిద్రులు మళ్ళీ రాకూడదు అనుకున్నాం. ఒక్కడు కూడా రాలేదు. వీళ్ళు భగవంతుడు చూపించాడు వీళ్ళకి. సో ఇంత జరిగినా కూడా ఇంకా మీకు మీ బతుకులు సిగ్గు శరం అవి లేవు. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుందంటే, మీరు ఎన్నైనా తిట్టుకోండి, ఏమైనా చేయండి. ఆడెవడో అనిల్ అన్నవాడెవడో ట్విట్టర్లో నా నెంబర్ పెట్టి, ఇంకొకటి ఎవడో పులివందల వైసీపీ యూత్ అంట
నేను నరికేస్తాడు. రే మొత్తం మీ అందరి సంగతి నేను సైబరాబాద్లో కమిషనర్లు, నేను అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెడతాను. నేను మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీకు ఒకటే, సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. అవునరా, కానీ నా తల్లిని ఎందుకు లాగుతారు? అవునరా, సినిమా వేరు, సినిమా వేరు, రాజకీయం వేరన్న. మరి సినిమా వేదిక రాజకీయం ఎందుకు మాట్లాడుతున్నారా నీతి లేని కుక్క? అవును కదా, సినిమా వేరు రాజకీయం వేరు అన్నప్పుడు సినిమాని సినిమాగా చూడాలి కదరా. ఎందుకు పొలిటికల్ మాట్లాడతాడు? వేస్ట్ గాడు కాకపోతే ఇడు. మరి చనిపోయే దగ్గర ఒక 20 ఏళ్ళు అయింది. చనిపోయినా కూడా ఎప్పుడు మాడొచ్చి ఎప్పుడు ఆమె బాధపడలా. ఇలాగా ఆమె ఎక్కడ ఉన్నా సరే ఆమె బాగున్నారు, క్షేమంగా ఉన్నారు, ఆమె ఆశీస్సులు మాకు ఉన్నాయని మేము అందరం అనుకుంటాం. అలాంటిది నా తల్లి ఒక తల్లి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి ఆమె ఇలాంటిది అని మాట్లాడటానికి మీకు ఏ అర్హత ఉందరా? మీరు ఏమన్నా జంతువులకు పుట్టారా? నువ్వు దేనికి పుట్టావురా? తల్లిని అలాగా అవహేళన చేసి మాట్లాడమని పార్టీ ఏమన్నా చెప్పిందా? నువ్వు చేసే పని సోషల్ మీడియాలో కూడా, అంటే ట్విట్టర్ లో గత 2 రోజుల నుంచి మీరు ఏదైతే మాట్లాడారో వాళ్ళు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదిక అయితే ట్రెండింగ్ చేస్తున్నారు. బాయ్కాట్ లైలా అని కూడా వాళ్ళు హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలి, పృథ్వీరాజ్ ఎందుకు అలా మాట్లాడాడు, 11 అని ఎందుకు అన్నాడు అంటే వీటి మీద చాలా తీవ్రంగా అయితే వైసీపీ వాళ్ళు అయితే మీ మీద మండిపడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? బాయ్కాట్ లైలా అని కూడా అంటున్నారు. ఏమంటే నేను ఆ సినిమా చూడకండి, బాయ్కాట్ అంట ఈడు చెప్పేది అంటే బొంగు అని వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకేముంది? మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? 11 అంటే మీరేనా? రేపు పొద్దున్న వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఎక్కడైనా క్రికెట్ టీంలో 11 మంది ఉంటే 11 మంది బ్రహ్మాండంగా ఆడారయ్యా గేమ్ గెలవటాకంటే అదిగో 11 అన్నారు, మా గురించి అన్నారు. అలా తడువుకోబాకండి. మీకు ఎన్ని చేసినా కూడా మీకు బుద్ధికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే గురించి అంత నీచంగా మాట్లాడరా? నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేను ఎలా ఉన్నా సరే పోరాడే తత్వం అవన్నీ మా అధ్యక్షుడి నుంచి నేర్చుకున్నాం. నాగబాబు గారు మాకు ఎప్పుడో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున నాగబాబు గారు చెప్పిన మాట, పృథ్వీ గారు తమ్ముడు అని పిలుస్తాడైనా, ఇక మనం ఎలక్షన్ అయిపోయింది, విసురులు సెటైర్లు మనం మానేద్దాం, అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుందాం ఆయన చెప్పినట్టు. కరెక్టే కదా. అభివృద్ధి గురించి ఏ రోజైనా మాట్లాడిండ ఈ ఎదవా? రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజైనా మాట్లాడిండ ఈ ఎదవా? రాష్ట్ర ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడిండి ఎదవా? లేకపోతే సరే ఈ ఏదైతే హామీలు ఉన్నాయి హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడిండి ఎదవా? అసలు ఏ రోజైనా ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏ రోజైనా మాట్లాడిండా? ఈ పరమ చెత్తనా కొడుకు కాకపోతే ఎప్పుడైనా మాట్లాడిండా ఈడు? ఈరోజు నాగబాబు గారు చెప్పారు మాకు, నాగబాబు గారు అది చెప్పారు, నాగబాబు గారు సమస్యల గురించి ఈ మాట్లాడకుండా మరి ఈ 11 గురించి నీకెందుకు రా? వేస్ట్ గాడు కాకపోతే వీడు, పరమ చెత్తగాడు కాకపోతే ఆ 11 గురించి ఎందుకు? గతంలో జరిగింది కదా నీకు ఒక ఇష్యూ, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగేది. ఈడు చేసే పనులు లతుకూరు పనులు చేసేది ఈడు, పైపెచ్చి మళ్ళీ వైసీపీ వాళ్ళు మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? ఈడు ప్రజల సమస్యలు పట్టించుకుంటే ఎదవా ఈడు? అసలు మేము సైలెంట్గానే ఉన్నాం. అన్నయ్య రేపు పొద్దున ఎవడ పడతాడు నీ గురించి దగ్గరికి ఎవడైనా వస్తే చెడు కూడా ఆడు అన్నాడు. అది తల్లిని గురించి, తల్లిని అలా మాట్లాడితే ఏమైందో చూశారు కదరా మీరు. సార్ పృథ్వీ గారు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి సార్? ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాయి? ఎన్ని నెంబర్లతో కాల్స్ వచ్చాయి? ఎలాంటి పదజాలంతో వాళ్ళు మాట్లాడుతున్నారు సార్? నీచమైన పదజాలం అండి. ఆ పదజాలానికి వాళ్ళకి ఏంటంటే మనుషులకు పుట్టలాళ్ళు, నువ్వు దేనికి పుట్టావు అనమాట. ఒకడు పులివెందుల యూత్ అంటాడు, ఒకడేమో వీర్రెడ్డి అంటాడు, ఒకడు రియల్టర్ శంకర్ రెడ్డి అంటాడు, ఒకడు శ్రీకాంత్ రెడ్డి అంటాడు, ఒకడేమో యుఎస్ నుంచి అన్నీ ఉన్నాయి. మొత్తం నా కొడుకులందరినీ బజార్కి ఇడుస్తాడు. ఈడేమో నా కొడుకులు అనొచ్చు, ఈయనేమో తల్లిని తట్టుకోకూడదు. ఈడు కొడుకులా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా కొడుకులా? వీడికి ఎంత గుద్ద బలుపు కాకపోతే ఈడు చేసింది తప్పు కాదు, అవతలోడు చేసేది తప్ప. వీడికి ఎంత గుద్ద బలుపు. మరి హాస్పిటల్లో ఉన్నాడు ఈడు, హాస్పిటల్లో ఉన్నోడు ఎలా ఉండాలా? ఏదో పొరపాటు జరిగిందయ్యా అన్నాను, గతంలో కానీ అన్నాను, ఇప్పుడు అన్నాను, ఇంకోసారి రిపీట్ అనాల్సింది పోయి ఈడు చూడు ఏమంటుండే, ఎంత గుద్ద బలుపు ఈడు హాస్పిటల్లో ఉండి. ఇలాంటి చెత్త గెదవల వల్లే సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయితే నాకేంటే, నీకు సంస్కారం అయితే నేర్పాడే మీ పార్టీ అధ్యక్షుడు తల్లిని తిట్టమని. ఒరే ఈడికి ఏం నేర్పాడు? మా దేవుడు అంటాడు. మీ దేవుడు ఇదేనారా నేర్పింది నీకు? నీ చెప్పు కొడుకులు, నీ చెప్పు మాటలు, ఇవేవి
లైలాకి ఉండదు. లైలా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడండి. 14వ తారీఖున వ్యాలంటైన్స్ డే, వీళ్ళందరికీ చెంపపెట్టు పడినట్టు పడుతుంది. లైలా గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. చూద్దాం రా లైలా ఈ సినిమా ఎట్టుంటుందో చూద్దాం. ఈ సినిమా చూడొద్దు, ఆ సినిమా చూడొద్దు అని అంటే పిచ్చోళ్ళేవి కాదు. నేను మాట్లాడిన మాటలకి, మీరు మాట్లాడే మాటలకి, నన్ను మాట్లాడిన మాటలకి భగవంతుడే మీకు సరైన శిక్ష విధిస్తాడు. నీచులు ఉంటారు కొంతమంది, అందరినీ అని అంటలా. నీకంటే మాట్లాడే నీచులు ఉంటారు చూసారా, బుద్ధి తెచ్చుకుంటారా. మీ ఇంట్లో కూడా మీకు తల్లి ఉంది, చెల్లి ఉంది, సేమ్ రా, భార్య ఉంది, సేమ్ రా రే. నువ్వు కానీ బుద్ధి తెచ్చుకొని. పృథ్వీ గారు ఇప్పుడు ఎందుకండి కేవలం 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఎందుకు? ఈడు చూడండి మరి, ఈడు మాట్లాడే మాటలు, ఈడు చేసే పనులేమో మంచి పనులు, ఈడు చేసే లతుకూరు పనులు, పైపెచ్చు హాస్పిటల్లో ఉండి మళ్ళీ వైసీపీ పార్టీ కార్యకర్తలను, వైసీపీ పార్టీని కొడుకులు, ఇంకా బండబూతులు, ఇంకా బూతులు తిట్టిండు. మరి ఈయన ఏం చేయాలా? వీళ్ళ నాయకుడు చెప్పిండేమో ఊచకోత గోయండి అని. ఇంకా వాళ్ళ నాయకుడు ఊచకోత గోయమని చెప్పడా? నువ్వంటే తప్పు లేదు, అవతల వాళ్ళు అంటే తప్పారా? పృథ్వీగా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోరా, బుద్ధి తెచ్చుకోరా ఇప్పటికైనా. టార్గెట్ అవుతున్నారు. ప్రతి కాంట్రవర్సీలో కూడా పృథ్వీరాజ్ పేరు మాత్రమే, అంటే మెయిన్ మీరే వినపడుతున్నారు ఈ మధ్య కాలంలో అవ్వచ్చు. అంటే స్టేజ్ మీద, ఫంక్షన్ల మీద సినిమా గురించి మాట్లాడాలి తప్ప ఇట్లా పొలిటికల్ సంబంధించిన డైలాగ్స్ కానీ, షట్టర్లు కానీ, ఇలాంటి వివాదాల్లోకి ఎక్కువగా పృథ్వీరాజ్ వెళ్తారు. అవసరమా ఇది పృథ్వీరాజ్ అనే వాళ్ళకి మీ సమాధానం ఏమన్నా చెప్పండి. సినిమా ఫంక్షన్ లో మాట్లాడు. ఇప్పుడు అక్కడ ఎవరు వస్తున్నారు? మా డిప్యూటీ సీఎం, మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు వస్తున్నారు. అక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ, ఎమ్మెల్యేలు, ఈస్ట్ గోదావరిలో ఫంక్షన్, మొత్తం జనసేన అభిమానులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత మాత్రం. జై జనసేన అంటా నేను. దాంట్లో తప్పే ఉంది? నా పార్టీ గురించి నేను మాట్లాడుకుంటాను, నా నాయకుడి గురించి నేను మాట్లాడుకుంటాను. ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా? అంటే అక్కడ చిరంజీవి గారు కూడా, అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జై జనసేన అనేది స్టార్ట్ చేశారు. అంటే ఆయన కూడా ఇది ప్రజారాజ్యం నుంచి జనసేనలోకి విలీనమైంది. అంటే చిరంజీవి గారిని కూడా చాలా మంది టార్గెటెడ్ గా అయితే సోషల్ మీడియాలో వైసీపీ సంబంధించిన చాలా మంది అభిమానులు అయితే ఆయన్ని కూడా ట్రోల్ చేయడం జరిగింది. కానీ మీరు చాలా ఎక్కువగా, అంటే మీరు ఏదైతే 150-11 ఏదైతే మీరు అన్నారో దాన్ని ఎక్కువగా, అంటే ట్రెండింగ్ దాదాపుగా ఒక 1 dayలో 80,000 ట్వీట్లు అయితే వేయడం జరిగింది. బాయ్కాట్ లైలా, పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలని కూడా చాలా పెద్ద ఎత్తున మీ మీద అయితే సోషల్ మీడియాలో అయితే చెప్పడానికి ఏముంది? ఏమన్నా నీ ఆస్తులు ఏమైనా దోచుకున్నానా, లేకపోతే నీ ఏమైనా మనోభావాలు? ఆ రకంగా క్షమాపణలు చెప్పాలడం కూడదు. ఎన్ని రకాలుగా మీరే చెప్పాలరా మాకు సమాధానం. జన సైనికుడు ఇక్కడ, జన సైనికుడు. కానీ ఊరికినే ఏది పడితే అది మాట్లాడి చేయబాకండి. మీకు అందరికీ లాస్ట్ డే ఇది. మీ మీ జీవితాలన్నీ వెళ్తున్నాయి సైబర్ క్రైమ్కి. ఇదే లాస్ట్ డే. ఒకడేమో డిప్యూటీ సీఎం అహ్మద్ అంట, మేము అక్కడ పనిచేస్తా ఉన్నాం, నేను నీ నెంబర్ ఇచ్చాను రే అహ్మద్, నీ నెంబర్ ఇచ్చా, చూసుకోండి ఎలా ఉంటుందో. ఏం మనుషులరా మీరు? అసలు మానవత్వం ఉందరా మీకు? లైలా సినిమాలో పృథ్వీరాజ్ ఎలా మాట్లాడు, ఏం మాట్లాడాం అంటే మేకలోనూ మీరు ఒకటేనా? ఏదైనా సరే నిర్మాతలకి, మా గారపడి ప్రసాద్ గారికి, డైరెక్టర్కి, అలాగే కరాటే రాజు గారికి, హీరో విశ్వక్సేన్, మాస్కా దాస్, పలకనామా దాస్ అంత సూపర్ హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే పృథ్వీ. ఈడు చూడండి, ఈడు హాస్పిటల్లో ఉండే ఇంత రెచ్చిపోతున్నాడంటే మరి ఈడు అహంకారం ఎలా తగ్గించాలా? ఖచ్చితంగా ఈడికి సినిమా అవకాశాలు ఇవ్వకూడదు. ఏ సినిమా అవకాశం ఇచ్చినా సరే, ఈడు ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమాని బ్యాన్ చేయాలా, ఆ సినిమాని ఆడనివ్వకుండా చెయ్యాలా. వీడికి సినిమా అవకాశాలు రానివ్వకూడదు. వీడు ఎప్పుడైతే నోటు దురుసు తగ్గేదాకా వీడికి సినిమా ఛాన్సులు ఇవ్వకూడదు. వీడు బలుపును తగ్గియాలంటే సినిమా అవకాశాలు ఇవ్వకూడదు. ఎందుకు ఇంత బలుపు వీడికి? సినీ ఇండస్ట్రీలో ఎంతమంది లేరు? చాలా సినిమాలు ఏ సినిమాలో ఏ ఈవెంట్లో మాట్లాడింది ఈడు ఒక్కడు ఎందుకు మాట్లాడుతుండవు? ఇలాంటి ఎదవల వల్ల సినీ ఇండస్ట్రీకి డ్యామేజ్ తప్ప మరొకటి లేనే లేదు. ఇలాంటి ఎదవలకి సినిమాలో ఛాన్సులు ఇవ్వకూడదు. ఇంకోటి, ఇప్పుడు లైలా స్టోరీ బాగుంటుంది, స్టోరీ ఎంత బాగుంది, అది బాగుంది అంటే మస్తు సినిమాలు ఉన్నాయి, స్టోరీలు బాగున్నాయి, సినిమాలు ఆడాయా?
జనాలు చూడాలా. అది ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళుగా అందరూ చూడాలా. వైసీపీ అభిమానులు చూడాలా, టీడీపీ అభిమానులు చూడాలా, జనసేన అభిమానులు చూడాలా. అందరు చూస్తేనే సినిమా అనేది కలెక్షన్ రూపంలో వస్తుంది. ఈ సినిమా అనేది సూపర్ హిట్ అయితే నలుగురికి షేర్ చేస్తారు. అలా కాకుండా నీ స్టోరీ గుద్దలో దమ్ము, ఎంత గుద్దలో దమ్ము ఉన్నా కానీ జనాలు నీకు వచ్చి ఇలాంటి ఎదవల సినిమాలు చూడకూడదంటే అది ఎంత హిట్ సినిమా అయినా ఫ్లాప్ అయింది కలెక్షన్ రాకపోతే. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. పిచ్చనాయాల సినిమా ఉంటే ఎవడాపుతారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ఏంది, వైసీపీ సోషల్ మీడియా కెపాసిటీ ఏందో తెలుసుకొని మాట్లాడండి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సగం మంది చూడకపోతేనే సినిమా దెంగిపోయినట్టు. దాంట్లో మొత్తం కాదు, సగం మంది చూడకపోతే సినిమాని దెంగిపోయినట్టు. ఇంకా నీకు స్టోరీలో బలం ఉంటే ఏం లాభమో, సినిమా చూడకపోతే దెంగిపోయిద్ది. మన గతంలో ఏమన్నారు మీరు, పుష్ప 2 సినిమాని మేము ఆడినేమో, పుష్ప సినిమాని ఆడినేమన్నారు. పుష్ప 2 సినిమాని దగ్గరుండి నిలబెట్టి ఆడిచ్చారు వైసీపీ అభిమానులు. గేమ్ చేంజర్ని ఇది చేయాలన్నారు. గేమ్ చేంజర్ దెంగిపోయేటట్టు జరిగింది. సినిమాలో దమ్ము కాదు, చూడాలా, ప్రతి ఒక్కరు చూడాలా, సినిమా మీద అది రావాలా. అంతేగాని సినిమా మీద వ్యతిరేకించి ఒకే వర్గాన్ని సినిమా చూడాలా, ఒక వర్గమే చూడాలనే విధంగా చూస్తే ఏ సినిమా నడవదు. ఎంత గుద్దలో దమ్ము ఉన్న స్టోరీ ఉన్న సినిమా అయినా ఇదేమి విశ్వక్సేనేమో కొత్త కథ, వింత కథ, ప్రపంచంలో వెళ్ళేని ఏడ కథ ఏమి తీసుకొచ్చి పెట్టాడు ఈ లైలాలో. ఏదో లేడీ గెటప్ తీసుకొచ్చి 2 డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి, 2 కామెడీలు పెట్టి, 2 ఏదో వల్గర్ డైలాగులు పెట్టి తీసి ఉంటాడు. అంత మాత్రాన ప్రపంచాన్ని ఉద్ధరించే సినిమా ఏం కాదు లైలా సినిమా. అది వరస్ట్ సినిమా అయి ఉంటుంది. ఎంత వరస్ట్ అంటే మహిళలు, చిన్నపిల్లలు చూడకూడని విధంగా ఉంటుంది సినిమా. అంతే తప్ప ఇదేమి ఎవడు తీయని వింత సినిమా ఏం కాదు, ఎవడు ఇప్పటి వరకు రాని కథ ఏం కాదు. కథ ఏదో ఒకటి ఉంటుంది, చెత్తలో స్టోరీ, 2 ముక్కలు జాయింట్ తీసుకొచ్చేవాడు. ఏదో ఆ లేడీ గెటప్ వేసి ఒక 4 కామెడీ సీన్లు, 4 ఫైట్లు పెట్టి ఉంటాడు తప్ప అంతకు మించి ఏదో పెద్ద గొప్ప స్టోరీ, సమాజానికి మెసేజ్ ఇచ్చేంత స్టోరీ ఏమి ఉండదు. ఏదో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్గా కానీ ఉండదు నాకు తెలిసి. ఆ చెత్త ఇలాంటి చెత్తగాలను పెట్టుకొని, ఏదైతే 30 years ఇండస్ట్రీ ఇలాంటి చెత్తగాలను పెట్టుకుంటే సినిమా తీస్తే అంతకంటే వరస్ట్ సినిమా ఇంకొకటి ఉండదు. 100% అంతకంటే చెత్త సినిమా లైలా అనేది ఏమి ఉండదు. వరస్ట్ అంటే వరస్ట్ ఉంటుంది అంతే సినిమా తప్ప ఇంకేముండదు. అది ఆల్రెడీ సెన్సార్ బోర్డుగానే ఒకటి ప్రకటన చేసింది, ఇది మహిళలు, చిన్నపిల్లలు చూడకూడని సినిమా. ఎందుకంటే ట్రైలర్లో కానీ చూపించారు, వల్గర్గా ఉన్నది. అది లేడీస్ గెటప్ వేసుకొని ఫైట్ చేసే సీన్లో ఇలా కింద పట్టుకుంటే అనేది కొన్ని వల్గర్ సీన్లుగానే ఉన్నాయి దాంట్లో. అందుకనే ఏం లైలా పెద్ద ఇదైన సినిమా దాన్ని ఏమి చూడాల్సిన అవసరం లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లైలా అనేది ఈ వైసీపీ పార్టీ సోషల్ మీడియా పాపులర్ వల్ల ఈ లైలా మూవీ అని ఒకటి ఉంది, ఒకటి తీస్తున్నారని తెలిసిందే తప్ప, లేకపోతే ఈ లైలా మూవీ ఒకటి తీస్తున్నారు దీనికి ఎంత అని ఎవరికి తెలిసేదే కాదు. ఈడు 30 years ఇండస్ట్రీ పృథ్వీగాడు ఏదైతే ఆ 11 మేకలు అన్నందుకు పాపం వైసీపీ పార్టీ కార్యకర్తలు అది కొంచెం ఈ ఎదవకి కొంచెం డోసు ఇవ్వాలా అనే విధంగా వాడిని టార్గెట్ చేసి ఆ సినిమాని టార్గెట్ చేశారు తప్ప ఆ సినిమాకి అంత సీనే లేదు, ఆ సినిమాకి అంత దమ్ము, అంత కెపాసిటీ లేదు. విశ్వక్సేన్ అన్నట్టుగా ఏదో నేను చేసుకుంటున్నాయా, నా బతుకుదేరు నేను చేసుకుంటున్నాను, నా సినిమా జోలు రాగాకండి, నా సినిమాని నేను చేసుకుంటున్నాను, చాలామంది చాలా కష్టపడ్డాను నేను అని ఏదో రిక్వెస్ట్ చేశాడు కాబట్టి శాంతి ఇచ్చారు. మళ్ళీ శాంతి ఇచ్చిన తర్వాత పోనీలే విశ్వక్సేన్ సారీ చెప్పిన తర్వాత ఈ పృథ్వీగాడు వచ్చి హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు కదా, బీపీ వచ్చి పోలేదుగా, ఇంకా చచ్చిపోతారేమో అనుకున్నారు. మరి హాస్పిటల్లో ఉన్నాడు, పోతాడేమో, కొంచెం కంట్రోల్ అవ్వండిరా బాబు అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ అయితే, మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో నుంచి కొన్ని ఛానల్స్ మాట్లాడితే ఛానల్స్లో నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం పైపెచ్చింది. లైలా మూవీని ఆపుతారా, లైలా మూవీని బాయ్కాట్ చేస్తారా, మీరు ఆపితే ఆగిద్దా, మీరు చూడకపోతే సినిమా ఫ్లాప్ అయిద్దా అని మళ్ళీ ఇదొక డైలాగులా.
లైలా మూవీ అంత ఏదో ప్రపంచం ఉద్ధరించే సినిమా కాదు. దాన్ని చూడాల్సిన అవసరమే లేదు. అది మహిళలకి, చిన్నపిల్లలకి ప్రమాదకరమైన సినిమా లైలా. అది బాయ్కాట్ అంటే బాయ్కాట్. నీలాంటి చెత్త ఎదవలు నటించారు కాబట్టి ఆ సినిమాని దాన్ని చూడకూడదు. అది చూసి అంత సినిమా కానే కాదు. కేవలం విశ్వక్సేను పాప మీద సారీ చెప్పి రిక్వెస్ట్ చేశాడు కాబట్టి దానికోసం చూడాల్సిన సినిమానే తప్ప ఈ అంత గొప్ప సినిమా ఏం కాదు. దాన్ని చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. రేపు మాపో ఓటీలో వచ్చిద్ది, లేకపోతే టీవీ ఛానల్లో వేస్తారు తప్ప అంతకు మించి ఏం లేదు. లైలా మూవీని బాయ్కాట్ చెయ్యాలా, చూడకూడదు. ఎందుకంటే ఈ 30 years పృథ్వీ గాడు నటించాడు కాబట్టి వాడు నేనెందుకు సారీ చెప్తాను అన్నాడు కాబట్టి బాయ్కాట్ చేయాలా. మొత్తానికి ఇలాంటి ఎదవలని సినిమా అవకాశాలు ఇవ్వకూడదు. ఇలాంటి ఎదవలకి సినిమా అవకాశాలకి ఇస్తే ఇలానే జరిగిద్ది.